ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I am a fortunate being, belongs to the Supreme Father. He is my ultimate authority. I, the soul, own my Father and try to experience Father's presence in my every second in this life. Right now, I try to listen to the Father's Murli by paying attention, imbibing this knowledge in my subconscious mind and reflect this knowledge back through my actions. Om Shanti, Shanti, Shanti. Om Shanti. मुरली डेट 9/7/2026। आज का हेडिंग मीठे बच्चे, बृहस्पति बाबा ने तुम बच्चों पर वृक्षपति की दिशा बिताई है। अभी तुम अविनाशी सुख की दुनिया में जा रहे हो। సో బాబా మన ఫ్యూచర్ చెప్తున్నారు. ఎన్నోసార్లు బృహస్పతి దశ ఏంటి, రాహు దశ ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రాహు దశ మనకి మనం ఒక కర్స్ ఇచ్చుకున్నట్టు, మనకి మనం డిప్లీట్ అయిపోతున్నట్టు, అది రాహు దశకి గుర్తు. బృహస్పతి దశ మనకి మనం ఎలివేట్ అవుతున్న దానికి గుర్తు. సో స్వయం వృక్షపతి, మనుష్య సృష్టి రూపి వృక్షానికే పతి అయిన పరమాత్మ వచ్చారు మనకొక బ్లెస్సింగ్ ఇవ్వడానికి. ఏ బ్లెస్సింగ్? స్వయం భగవంతుడు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. మీరు అవినాశి సుఖపు ప్రపంచంలోకి వెళ్తారు. ఎంతటి అదృష్టవంతులం మనం చెక్ చేసుకోవాలి. రోజంతా ఈ ఫిజికల్ వరల్డ్ లో ఏవైతే మన విషెస్ ఫుల్ఫిల్ అవ్వకపోతే దానికి అటాచ్ అయిపోయి దానికి మన మైండ్ ని డిప్లీట్ చేసేసుకొని నిరుత్సాహపడుతున్నామా, లేక నేను ఒక బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను త్రూ మై ఎవ్రీ యాక్షన్ అనేది నాకు సదా గుర్తుంటుందా? చెక్ చేసుకోవాలి. ప్రశ్న: अविनाशी बृहस्पति की दशा किन बच्चों पर बैठती है, उसकी निशानी क्या होगा? जो बच्चे जीते जी देह के सब संबंध को त्याग अपने को आत्मा निश्चय करता है, ऐसे निश्चय आत्मिक बुद्धि वाले बच्चों पर बृहस्पति की दशा बैठती है. సో ఎవరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది? ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహపు సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయం ఒక ఆత్మ, ఐ యామ్ అ సోల్ అనే నిశ్చయం పెట్టుకుంటారు, సోల్ కాన్షియస్ స్టేజ్ లో సదా కూర్చుంటారు. उसके ही सुख का गायन है अतीन्द्र सु गोप गोपियों से पूछो. వారి గురించి ఒక పాట కూడా ఉంది. అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అతీంద్రియ సుఖం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే గోపి వల్లభుడి గోప గోపికలనే అడగండి అని. వారి లైఫ్ లో సంతోషం అనేది అసలు మాయం కూడా అవ్వదు. సో మనం ఈ కేటగిరీలో ఉన్నామా? చెక్ చేసుకోవాలి. మన పైన బృహస్పతి దశ ఉందంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? సదా సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటారు. సెకండ్ పాయింట్ ఏంటి? అన్ని పరమాత్మకి ఇచ్చేసి నిశ్చింతంగా ఉంటారు. థర్డ్ పాయింట్ ఏంటి? సదా సుఖంగా ఉంటారు. ఫోర్త్ పాయింట్, వారి లైఫ్ లో అసలు హ్యాపీనెస్ అనేది గాయబ్బే అవ్వదు, మిస్సే అవ్వదు. సో నేను నాలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా? నా పైన బృహస్పతి దశ వచ్చిందా, ఇంకా రాహు దశలోనే ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. बच्चों ने बाबा की महिमा सुनी. ओम नमः शिवाय. आज के दिन को कहा जाता वृक्षपति डे, जिसको मिलाकर कहा बृहस्पति.
సో ఓం నమ శివాయ అనే ఒక పాటని పాడుతారు కదా. మరి ఈ రోజుని వృక్షపతి డే అని అనొచ్చు. అంటే ఎప్పుడైతే భక్తి మార్గంలో శివరాత్రి జరుపుకుంటారో, శివుడికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. శివుడు ఒక నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు అనే తెలియక ఆకారం ఉన్న లింగం కానీ ఆకారం ఉన్న శరీరానికి ప్రే చేస్తారు. సో యాక్చువల్లీ అది వృక్షపతి దే. వారు స్వయం బృహస్పతి అనే దశను కూర్చొని పెడతారు. इसको ही गुरुवार भी कहा जाता है. సో ఈ మురళి థర్స్డే మురళిని థర్స్డే ఇస్ అ స్పెషల్ డే. భగవంతుడికి స్వయం ఒక ప్రసాదం, ఒక భోగిని ఇచ్చే డే. ఈ థర్స్డేని వృక్షపతి డే అనొచ్చు, గురువారం అనొచ్చు, బృహస్పతి డే అనొచ్చు, సద్గురువారం అని కూడా అనొచ్చు. बंगाल में बौद्ध मनाते हैं, गाया जाता मनुष्य सृष्टि का बीज रूप इसलिए वृक्षपति कहते हैं. బెంగాలీస్ కూడా చాలా పాట పాడతారు శివుడి గురించి. అతను మనుష్య సృష్టికే బీజరూపుడు కాబట్టే అతని వృక్షపతి అని అనడం జరుగుతుంది. बीज टहरा तो पति भी टहरा, वृक्ष के बीज को बाप भी कहेगा. మొత్తం మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజమైతే పరమాత్మ అని అనడమే జరుగుతుంది. వారే మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజ రూపుడు. ఇదొక అవినాశి వృక్షం. సో అవినాశి వృక్షపతి అవినాశి స్వరాజ్యాన్ని ఇవ్వడానికి వస్తారు. పరమాత్మ మనలాగా జన్మ మరణాల్లోకి రారు, అవినాశిగానే ఉంటారు. మనుష్య సృష్టి రూపి వృక్షం ఎప్పుడూ ఒకేలాగా సత్యత్రేత ద్వాపర కలియుగాల ఆ సృష్టి రూపి వృక్షంలో రిఫ్లెక్ట్ అవుతాయి. సత్యుగం ఎక్కువగా, నెక్స్ట్ 5000 years సైకిల్ డిఫరెంట్ గా అలా అయితే ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ దుఃఖధామం సమాప్తం అవుతుంది. అర్ధకల్పం అవినాశి, అర్ధకల్పం వృక్షపతి దశ, అర్ధకల్పం రాహు దశ. సో మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ చాలా క్లియర్ గా అర్థం చేయించాలి. వృక్షపతి, బృహస్పతి, రాహు దశ, పాత ప్రపంచం, కొత్త ప్రపంచం, ఇవన్నీ క్లియర్ గా అర్థం చేయించాలి. अब बाप यह ज्ञान देता है, नई और पुरानी दुनिया के बीच में फिर प्रायलोक हो जाता है. సో బాబా ఇప్పుడు కొత్త ప్రపంచం, పాత ప్రపంచం ఈ యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. తర్వాత ఏమైపోతుంది? ప్రాయలోపం అయిపోతుంది. దేవతోంక యह ज्ञान नहीं होता है. ఈ సంగమ యుగం తర్వాత స్టార్ట్ అయ్యేది సత్యుగం. సత్యుగంలో దేవతల దగ్గర నాలెడ్జ్ ఉండనే ఉండదు. అభి తుమ్కో క్యా లాతా హై, క్యా రాజ్య లేకర్ హమారా యా హాలత్ హోగా. సో ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచించండి, మన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఇదే హిస్టరీ, జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. हम आत्मा असल शांति धाम का रहवासी अविनाशी, अब विनाश को नहीं पता. నేను ఆత్మ యాక్చువల్ ఆ శాంతి ధామ నివాసిని, అవినాశి ఆత్మను. ఇంతకు ముందు మనకి ఆత్మ అవినాశి అనేది తెలియదు. ఆత్మ జన్మ మరణాల్లోకి వస్తుంది, కానీ దానికి కూడా వినాశనం ఉంది అనుకుంటారు. అందుకే అన్ని చోట్ల గంగలో లేకపోతే పుణ్యక్షేత్రాల దగ్గర మునిగుతారు, మేము ప్యూర్ గా అవుతామని. కాకపోతే ఎవరు ప్యూర్ గా అవ్వట్లేదు. ఈ సంగమ యుగం యొక్క నాలెడ్జ్ ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ऐसे नहीं त्रेता के अंत द्वापर के आदि का संगम इस्लामी धर्म स्थापन हुआ. नहीं कहेगा द्वापर तो स्थापना हुआ. यह संगम का सुहाना समय जिसको कुंभ कहता है. तो वास्तव में संगम युग और कोई स्थापन नहीं करता है. సంగమ యుగం కలియుగానికి సత్యుగానికి మధ్యన ఉన్నది సంగమ యుగం. ఇదొక కళ్యాణకారి యుగం. దీని అర్థం అది కాదు ద్వాపర యుగం ఎండింగ్, త్రేతాయుగం ఎండింగ్, ద్వాపర యుగం స్టార్టింగ్, ఇస్లామీస్ మొహమ్మద్ ధర్మాన్ని స్థాపన జరిగారు. అది కూడా ఒక సుగంధభరితమైన కళ్యాణకారి సంగమం అనే విషయం అక్కడ అనడానికి లేదు. సంగమ యుగం
ఇప్పుడే అనడం జరుగుతుంది. కలియుగం యొక్క ఎండ్, సత్యుగం యొక్క ఆది. ఇదొక బ్యూటిఫుల్ యుగం. ఎందుకంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ కనెక్షన్ విత్ ద సుప్రీం ఫాదర్ అనేది జరుగుతుంది. సో ఇక ఆత్మిక సంభాషణ చేస్తాం పరమాత్మతో. స్వయం జ్ఞానసాగరుడు, పతిత పావనుడు ఈ భూమి పైన అవతరించడం జరిగింది, పతితులుగా ఉందని పావనంగా చేయడానికి. సో అందుకనే ఇదొక బ్యూటిఫుల్ సంగమ యుగం. సో ప్రతి యుగానికి మధ్యన ఉన్నది సంగమం అనడానికి లేదు. ఆ యుగంలో పరమాత్మ రారు, కానీ ఇప్పుడు వస్తారు. మరి చెక్ చేసుకోవాలి, ఇలాంటి తండ్రిని నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను. గోపికల్ని అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో అడగండి అంటారు. అసలు అంత హ్యాపీగా నేను ఉంటున్నాను. పहले मैं आत्मा 16 कला సంపూర్ణత अब तो గ్రహం లగ్ గయా హే. ఇంతకు ముందు నేను ఆత్మ 16 కళలతో సంపూర్ణంగా ఉండేవారిని. ఇప్పుడు నా పైన గ్రహణం అనేది పట్టేసింది కదా. సో మరి నేను ఈ అనంతమైన తండ్రికి చెందిన వారిగా ఉన్నాను కదా. సదా నిరాకారుడైన తండ్రి, సర్వశక్తివంతుడు నా తండ్రి మనుష్య శిశురూపి వృక్షానికి ఒక బీజరూపుడు. వారే సద్గతి దాత, వారే పతిత పావనుడు, వారే దుఃఖాన్ని దూరం చేసే సుఖంలోకి తీసుకెళ్తారు. వారే మన కోసం అర్ధకల్పం ఒక రాజ్యాన్ని స్థాపన చేస్తారు. వారే నిర్వికారి దేవి దేవతగా తయారు చేస్తారు. మరి ఇలాంటి తండ్రిని నేను రోజంతా ఎంత సమయం స్మృతి చేసి నా వికర్మలను వినాశనం చేసుకుంటున్నాను. कितना समय मेरा पिता को याद कर मेरा इस विकर्म को विनाश कर रहा है, इसके ऊपर ध्यान देना चाहिए. సో బాబా అంటున్నారు, చార్ట్ నోట్ కరో, సారా దిన్ కితనా సమయ యాద్ కియా. సో ఒక చార్ట్ పెట్టుకోండి, రోజంతా ఎంత సమయం పరమాత్మని స్మృతి చేశాము, ఈ చార్ట్ అనేది పెట్టుకోండి. మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. బాబా మనకి ఎన్నో యుక్తులు చెప్తున్నారు ఇతరులకు ఎలా అర్థం చేయించాలి అని. కానీ నాలెడ్జ్, ఈ స్పిరిచువల్ పాత్ మీద నాకు అంత అటెన్షన్ ఉందా అనేది స్వయం చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ధారణలో చెప్పారు, अपनी अवस्था की जांच स्वयं करना है, अपने कल्याण के लिए डेली डायरी रखना है, जिसको याद का चार्ट नोट करना है. మీ అవస్థ, మన బిహేవియర్ డెవిలిష్ గా ఉందా, డివైన్ గా ఉందా, మనమే చెక్ చేసుకోవాలి. మన కళ్యాణం కోసం ఎవ్రీ డే డైరీ రాసుకోవాలి. డైరీలో రాసుకోవాలి, ఎంత సమయం నేను నా తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఎంత మెడిటేషన్ పవర్ అనేది డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. बेहद के बाबा का सच्चा सच्चा व्यापार करना है, अपना तन मन धन बाप हवाले कर 21 जन्मों के रिटर्न लेना है. అనంతమైన తండ్రితో సత్యాతి సత్యమైన వ్యాపారం అనేది చేయాలి. అంటే ఏంటి, బయట ఒక షాప్ కీపర్ కి మనీ ఇస్తే దానికి రిటర్న్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు. సో అలాగే నేను కూడా భగవంతుడితో అతన్ని ఎంత కనెక్ట్ చేసుకొని దానికి రిటర్న్ నాలో ఉన్న చెడుని నేను ఇచ్చేయగలుగుతున్నానా లేదా. ఎవరి కోసం? అప్నే లియే, 21 జన్మల కోసం. వరదానం, खुशी के साथ शक्ति को धारण कर विघ्नों को पार करने वाले విఘ్న జీత్ భవ. సంతోషంతో పాటు శక్తులను కూడా ధారణ చేయండి. ఏ అబ్స్టకల్ వచ్చినా దానిపైన విజయాన్ని పొందుతారు. ఏ పిల్లలైతే జమ చేయడం వస్తుందో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, కానీ స్వయంలో ఇముడ్చుకోకపోతే ఆ శక్తి ఉండదు. నేను మెడిటేషన్ చేస్తాను, నాకు ఒక పవర్ వస్తుంది, ఆ పవర్ని నేను వెంటనే వాడిస్తాను. ఆ పవర్ని నాలో ఇంబైబ్ చేసుకొని లోక కళ్యాణం కోసం వాడను. సో దాంట్లో శక్తి ఎంతసేపు అని నిలుస్తుంది. సో సంతోషంతో పాటు శక్తి కూడా ఉన్నప్పుడే సహజంగా మీరు ఏ విఘ్నాలనన్నా దాటగలరు. అండర్లైన్ పాయింట్, సంతోషంతో పాటు శక్తి ఉంటేనే
ఎలాంటి విఘ్నమైనా మీరు దాటగలరు. అందుకే ఏ విధంగా ముఖము ద్వారా సంతోషం ప్రకాశం కనిపిస్తుందో అదే విధంగా శక్తి యొక్క ప్రకాశం కూడా మన ఫేస్ లో కనిపించాలి. ఫలానా వాణ్ణి చూస్తే షీ ఈస్ అ పవర్ఫుల్ పర్సన్ అని కొంతమంది అంటారు. సో ఆ పవర్ అనేది కనిపించాలి. స్లోగన్, परिस्थितियों के घबराने के बजाय शिक्षक समझकर पाठ सीख लो. ఏ పరిస్థితి వచ్చినా అయ్యో ఎందుకు ఇలా అయింది కాదు, ఆ పరిస్థితిని చూసి భయపడకుండా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోండి. లెసన్ నేర్చుకున్నట్టయితే మీరు ఎంతో ఉన్నతమైన సోల్గా అవ్వగలరు. సో పరిస్థితులను చూసి నేను భయపడుతున్నానా, దాన్ని చూసి లెసన్ నేర్చుకుంటున్నానా, స్వయం చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, ఐఎమ్ అ హ్యాపీ సోల్, ఐఎమ్ అ పవర్ఫుల్ సోల్. I, the soul, should imbibe the quality of happiness and powerfulness simultaneously. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన వారిని, శక్తిశాలి ఆత్మను, స్వయం భగవంతుడు నాతో ఉన్నారు, పరమాత్మ శక్తి నాలో ఉంది, పరమాత్మ శక్తి సదా నన్ను నడిపిస్తుంది, సదా నా తండ్రి స్మృతిలో ఉంటూ దివ్యమైన ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా, నిర్విఘ్న ఆత్మగా ఉంటాను. సదా పరమాత్మ శక్తితో నా ఈ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, సంతోషంగా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాను. I, the soul, the divine personality, am the one blessed by the Supreme Father. My Father's blessings always showers onto me. I reflect the Father's blessings in the form of a power towards this outside world. I, the Supreme Soul's beloved child, I always experience the beauty of my fortune. For the next few seconds, I try to reflect my own face. My face is happy, is powerful, is blissful, is peaceful. I reflect the Supreme Father's introduction through my own face. Hey Father, thank you so much for choosing me, showing me a divine path, selecting me as your beloved child. I always try to hold the hands of my Father and try to cross every single obstacle I may face in this life. I am my Father's true being, Supreme Father's beloved child. Always be connected towards the One Father and reflect the same happiness and powerfulness to this atmosphere. Om Shanti. 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 I, the soul, experience the power filled with happiness from my Father. Spread that power to every part of this body. With the God's power, I try to experience a beautiful time filled with God's power. Imbibe the power within me and reflects the same power towards this atmosphere through my face. Om Shanti. Shanti.